ఏంటేంటి, నేను పనికి వెళ్ళాలా? అది మాత్రం నా వల్ల కాదు బాబు. మన పక్కన సీనియర్ చూసి నేర్చుకో. బాగా చదువుతాడు, తాగుడు అలవాటు లేదు, అమ్మ నాన్నలు బాగా చూసుకుంటాడు, ఏదో పనికి పోయి కుటుంబాన్ని బాగా పోషిస్తున్నాడు. అవును, చూసి నేర్చుకోరా జదవ్వ. ఏమన్నా పనికి పో. బాబోయ్, ఈయన ఇలా వదిలేస్తే మనకి చాలా నష్టమే. ఆంటీ, మన సీనియర్ లేడు, రాత్రి తాగేసి రోడ్డు మీద పడిపోయాడంట. ఎవరికి తెలియకుండా ఇంటికి తీసుకుపోయారంట. అవునా? మా ఆంటీ ఎలాగైనా ఓ 10 మంది చెప్తుంది చాలు. పెద్దమ్మ, ఇది విన్నావా? మన సీనియర్ లేడు, ఎవరో అమ్మాయిని కలిసి తిరుగుతున్నాడంట. అవునా? అమ్మాయి ఇంటికి వచ్చేసిందంట. ఎవరితో ఏం చెప్పకమని నువ్వు. ఈ దెబ్బతో మా పెద్దమ్మ ఊరంతా చెప్పేస్తుంది. అసలు చెప్పొద్దంటేనే ముందు ఇంకా చెప్పేస్తుంది. ఒక మంచోడిని చూసి మంచోడు వాకలొద్దు, ఆమె చెడ చేస్తామే. వా ఏం ఐడియారా! ఇటువంటి ఐడియాలన్నీ నాలంటే ఎదవలుగా వస్తాయి. ఈరోజు ఎవరికో మూడినట్టే ఉంది. అరే మామ, ఎవరో కొంప ఆరిపెత్తట్టున్నామండి. ఆడరా, చంద్రయ్య కొడుకు సీనియర్ లేడు, ఆడు మనశ్శాంతి లేక చేస్తున్నాడు రండి. అందుకే అడిగి పెంటేస్తున్నాను. అవును మామ, మనం కూడా ఏదో చెయ్యాలిరా, లేకపోతే ఇంట్లో సావదొబ్బేస్తున్నారా బాబు. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మనం ఒక ఛానల్ పెట్టాలి. మనం ఛానల్ పెట్టి పాత బిల్డింగ్లు హోటల్లోకి వెళ్ళి వీడియోలు తీసి అందులో దెయ్యాలు లేవని చెప్తే